సార్ నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. మీరు ఎంపీపీగానే స్టార్టా, అంతకన్నా ముందేమన్నా మీకు పదవులు ఉన్నాయా? గతంలో పదవులు అనేది వచ్చేసి మా ఫాదర్ వచ్చేసి సింగిల్ విండోకి దానికి డైరెక్టర్గా పోటీ చేశాడు సార్. ఓకే. దాని తర్వాత నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత 2014లో రాజకీయంలోకి వచ్చాము. నా తరపున నుంచి ఎస్టీ మా విలేజ్ వచ్చేసి ఎస్టీకి ఎంపీటీసీకి వస్తే గెలిపించుకున్నా. నా తరపు నుంచి నేను ఎస్టీ క్యాండిడేట్ నిలబెట్టి నేను 3 విలేజ్లలో మాకు 3 విలేజ్లు వస్తాయి ఎంపీటీసీగా. 3 విలేజ్లలో నేను గెలిపించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మన 2021లో మళ్ళా మా విలేజ్ వచ్చేసి ఓసీ వచ్చింది. ఓసీ వచ్చిన తర్వాత నేను నిలబడి నేను అక్కడ గెలిచి అల్లగడ్డ మండలకు ఎంపీపీగా ఈరోజు ఎన్నికైనాను. ఎంపీపీ కావాలంటే కొంత అంత మానిటరింగ్ ఉండాలి, లాబింగ్ ఉండాలి, క్యాంపులు ఉండాలంటే నిజమే ఇవన్నీ? మాకు అలాంటిది అయితే ఏం లేదు సార్. ఎందుకు? మా గంగుల కుటుంబం ఉన్నంత వరకు మాకు ఆ కుటుంబంతో ఉన్న స్నేహ బంధం గాని, ఉండే పరిచయాలు గాని, మా గ్రామాలలో ఉండే పరిచయాలు గాని, ఉండే ఓటు బ్యాంకుతో కలిపి మేము ఈ రోజు ఎంపీపీగా మాకు ఎటువంటి లాబింగ్ లేకుండానే ఈ రోజు మండల ప్రజా పరిషత్కు ఎన్నికై ఈ రోజు మా ఆళ్లగడ్డ మండలానికి ఎంపీపీగా ఉన్నాం సార్. సంతృప్తిగా ఉన్నారా ఎంపీపీగా? మేము సంతృప్తిగానే ఉన్నాం సార్. ఎలా అనుకోవచ్చు? మేము పూర్తిగా సంతృప్తిగానే ఉన్నాం సార్. రాజకీయంగా ఒక కోణం ఉంటది, రాజకీయంగా ఉన్నా కానీ పదవి ఉన్నా కానీ నిధులు లేవని ఇంకో కోణం ఉంటది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే ఎలా ఇబ్బంది అయితే ఏం లేదు సార్. ఈ రోజు మా ఎమ్మెల్యే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి గారి వల్ల ఈ రోజు స్థానికంగా మళ్ళీ స్థానికంగా మా స్థానిక మండలం ఎంపీ. అవును సార్, స్థానికంగా నేను ఎంపీపీ. మా ఆళ్లగడ్డ తాలూకా ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మా ఆళ్లగడ్డ మండలము, ఆళ్లగడ్డ తాలూకా అయితేమి, ఆళ్లగడ్డ మండలం అయితేమి, కొన్ని గ్రామాలలో ప్రతి ఒక్క గ్రామంలో నియోజకవర్గంలో కానీ గ్రామాలలో కానీ ఈరోజు అభివృద్ధి పనులు అనేది చాలా వేగవంతంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారి దయ వల్ల ఈరోజు పూర్తిగా కొన్ని గ్రామాలలో అన్ని అభివృద్ధి చెంది ఈరోజు పూర్తిగా మేము సంతృప్తిగానే ప్రజలకు కూడా సేవ చేయగలుగుతున్నాం సార్. మేము ఈరోజు స్థానిక సంస్థ లీడర్లు నారాజుగా ఉన్నారు, ఏం విలువలేదు అంటున్నారు, నిజమేనా? అలాంటిది అయితే ఏం లేదు సార్. మా ఎంపీటీసీలలో కానీ ఎంపీ పిల్లలలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు టోటల్గా మా ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీలో 6 మండలాలలో ఎంపీపీలు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారి దయ వల్ల ఈరోజు పూర్తిగా నిధులు తేవడము జరుగుతుంది. కాబట్టి గ్రామాలలో అభివృద్ధి బాగానే పూర్తిగా వేగవంతంగా జరుగుతూ పోతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకము, అదే నవరత్నాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమన్నా కుటుంబాల దగ్గరికి వెళ్తున్నాయా? అందులో మీ ప్రాధాన్యత ఏమన్నా ఉందా? మేము ఈరోజు గ్రామాలలోకి వచ్చేసి మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, మా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ గ్రామంలో ప్రతి గడప దగ్గర 10 నిమిషాలు 5 నిమిషాలు నిలబడి వాళ్ళకు వచ్చిన పథకాల గురించి కానీ రాని ఇంకా ఏదన్నా ఉన్నా కూడా మా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారి సహాయకారంతో అధికారులతో మాట్లాడి కంపల్సరీగా వాళ్ళ అర్హుల ఇంటికి ప్రతి ఒక్కటి పెన్షన్ అయితేమి, వైఎస్ఆర్ చేయుత అయితేమి, రైతు భరోసా అయితేమి, కుల వృత్తులదైతేమి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి పార్టీలకు అతీతంగా మా ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ఆళ్లగడ్డ తాలూకాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క గ్రామంలో ఈరోజు మేము పోతుంటేనే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేతో పాటు మేము వెళ్తుంటేనే బ్రహ్మరథం పడుతూ మాకు స్వాగతం పలుకుతూ గ్రామాలలో ఎటువంటి ఇది లేకుండా ఈరోజు మేము ప్రతి గడపకి వెళ్ళి మేము వాళ్ళను అడిగి రేపు మళ్ళీ రాబోయే ఎన్నికలలో కూడా మేము ఇప్పుడే ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారా? ఆల్రెడీ మేము ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాం సార్. మేము ఎప్పుడు వచ్చినా కూడా మా ఎమ్మెల్యే గారు సిద్ధంగానే ఉన్నారు. ప్రజల్లో ఎప్పుడు 24 గంటలలో 16 గంటలు ప్రజల్లోనే ఉండి ప్రజల మనసులో తెలుసుకుంటూ ప్రజల్లోనే ఉంటున్నాడు సార్ మా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు కొంత స్థానికంగా ఎమ్మెల్యేలను మారుస్తుండ్రు, ఇన్ఛార్జీలను మారుస్తుంటారు, ఇది నిజమేనా? అలాంటిది అయితే మా ఆళ్లగడ్డలో ఏం లేదు సార్. ఆళ్లగడ్డలో రాబోయే 2024 కూడా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. అలాగే మరోసారి ఎమ్మెల్యే కూడా టీడీపీలు కూడా కాస్త బలంగా అవుతున్నారట కదా? అలాంటిది ఏం లేదు సార్. మా కాన్స్టిట్యున్సీ వరకు మాకైతే బలంగా ఉంది. మా ముఖ్యమంత్రి గారు బలంగా ఉన్నారు కాబట్టి, మా ఎమ్మెల్యే గారు బలంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ మా అలియాస్ గంగుల నాని గారికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ రాబోయే 2024 ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు. వై నాట్ 175? ఇదేంది అంటే అందరిలో కొంత బూస్టులు నింపడానికా, లేకపోతే ఇది అతి ఉత్సాహం? సార్ అలాంటిది ఏం లేదు. వై నాట్ 175 అనడానికి కూడా ఈ రోజు కూడా ప్రజల్లో వై నాట్ 175 కోసమే మేము కూడా ఎదురు చూస్తున్నాం సార్. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో 175 వస్తాయా సార్? 175 రావచ్చు సార్, వస్తాయి. ఈరోజు ప్రజల్లో ఈరోజు ప్రతి ఒక్కటి నవరత్నాలే కాకుండా చెప్పనివి కూడా చెప్పినవి కూడా ఈరోజు
చేశాడు, చెప్పని కూడా చేసుకుంటూ ఈరోజు ప్రజల్లో అంటే ప్రతిపక్షాలేమో అప్పులు తెచ్చి మొత్తం మీద కుప్ప పెట్టిండు, డబ్బులు వంచుతున్నాడు అంటున్నారు. ఇది నిజం కాదా? ఇది అలాంటిది ఏం లేదు సార్. ప్రతిపక్ష వాళ్ళకు ఒక భూత కల్పన, వాళ్ళు మేము చేయలేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారని మా పార్టీ చేస్తుంది కాబట్టి వాళ్ళకు ప్రతిపక్షానికి వాళ్ళు ఓర్వలేక ఇలాంటివి ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి చూస్తున్నారు సార్. సరే, మీ మండల మట్టుకు అన్ని గ్రామాలకు అన్ని సౌకర్యాలు మౌలిక సదుపాయాలతో పాటు ఉన్నాయనుకోవచ్చా? మా మండలంలో ఆలగడ్డ తాలూకాలో ఆలగడ్డ మండలంలో వచ్చేసి ప్రతి ఒక్క గ్రామంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో నీటి వసతి కానీ, సీసీ రోడ్ల వసతి కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ ప్రతి ఒక్క గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సార్. గత ప్రభుత్వాలను పోల్చుకుంటే మా ప్రభుత్వంలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు మా గ్రామాలలో సీసీ రోడ్స్ అయితేమి, డ్రైనేజ్ అయితేమి, తాగునీటి OHSR ట్యాంకీలు అయితేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి గ్రామాలలో వసతి కల్పించుకుంటూ ఈరోజు గ్రామాల్లో ఎటువంటి సమస్యలకు తావివ్వకుండా రాజకీయమే చేసుకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా, రాజకీయం లేకుండా, పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్క పౌరుడికి సచివాలయ వ్యవస్థ, ఒక గ్రామంలో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ఏ నాయకుడికి సంబంధం లేకుండా. సచివాలయ వ్యవస్థ అప్పుడు లేదా? గతంలో సచివాలయ వ్యవస్థ లేదు కదా సార్. అప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంది కదా సార్. గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉన్నా కూడా ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులను పెట్టి సచివాలయంలో దగ్గర డిజిటల్ అసిస్టెంట్, సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇలా విభాగాలను విభజించి ఈరోజు గ్రామాలను ఏర్పాటు చేసి ఆ గ్రామంలో సమస్యలను అక్కడే తెంచే విధంగా ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో ప్రజాపాలన అందుబాటులో తెచ్చినాం. వాలంటీర్ల ద్వారా ఈరోజు ప్రతి ఒక్క 50 కుటుంబాలకు వెళ్ళి ఆ కుటుంబంలో ఏ చిన్న సమస్య ఉన్నా కూడా తీసుకొని వెళ్ళి ఆ గ్రామంలోనే సమస్యను తీర్చగలుగుతున్నాం సార్ ఈరోజు. ఇప్పుడు అదే మరి వాలంటీర్స్ ఇప్పుడేమో మళ్ళా నిరసన తెలియజేస్తున్నారు, మాకు గౌరవ వేతనం, అది వేతనమా లేకపోతే ఇంకోట అది ప్రతిపక్షాలు రెచ్చగొట్టిన విధం సార్. అది వాలంటీర్లది అంటే అయినా సహజమే కావచ్చు. ప్రభుత్వంకు ఎలక్షన్ వచ్చినప్పుడే కొన్ని అంటే ఆయా ఈరోజు చూస్తా పోతుంటే వ్యతిరేకత అనేది ఎంతో కొద్ది ఉంటుంది కానీ సార్ ఈరోజు ఎక్కడ కానీ మాకు ఇన్ని 4.5 సంవత్సరం ఈరోజు మేము చేస్తున్నాం. 4.5 సంవత్సరంలో ఎక్కడైనా కానీ ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా అక్కడే తీర్చి అక్కడే మేము ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. కాబట్టి రాబోయే 2024లో కూడా వై నాట్ 175 అనే దానికి ఈరోజు మేము గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం సార్. మేము కూడా మీరు ఎంపీ అయిన తర్వాత మీరేమన్నా అనుకున్నారా, నేను ఇది చేస్తే బాగుంటుంది అనుకున్నది అన్న చేయలేకపోయారా? లేదు సార్, నేను ఈరోజు ఎంపీ అయిన తర్వాత కొన్ని గ్రామాలలో మేము ఏదైనా రహదారులు, పొలాలకు రహదారులు లేని కూడా మేము ఈరోజు రహదారులు ఏర్పాటు చేసాము. కొన్ని గ్రామాలలో OHSR ట్యాంకీలు లేకపోతే OHSR ట్యాంకీలు కట్టాము. మీరు అనుకున్నది ఏమన్నా మిగిలి ఉందా? అంటే ఈ యొక్క మండలం ఏమన్నా మండల్గా తీర్చిదిద్దామని? ఇంకా మోడల్ ఇంకా ఉంది కదా సార్. టైం ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ మా ఎమ్మెల్యే గారే గెలుస్తారు కాబట్టి మా ప్రభుత్వం అవుతుంది కాబట్టి పక్కా సార్ 100% షూర్. విద్య వైద్యము అనుకున్నంత వచ్చినమా? ఇంకా రావాల్సిన అంత రాలేకపోతే ఈరోజు విద్య తీసుకుంటే కానీ వైద్యం తీసుకునే కూడా ఈరోజు వచ్చేసి గతంలో పోల్చుకుంటే, గత ప్రభుత్వాలను పోల్చుకునే దానికి ఈ ప్రభుత్వంలో పోల్చుకునే దానికి ఇంగ్లీష్ స్టార్ట్ అయింది, నాడు నేడతో వచ్చింది, కానీ ఇంకా అనుకున్నంత రాలేకపోతున్నామా అని అంటున్నాను. అనుకున్నంత సార్, అనుకునేదే జరిగింది కదా సార్. ఈరోజు నాడు నేడు తీసుకుంటే గ్రామాలలో శిథిలావస్థకు చేరిన స్కూళ్ళు, మండల్ ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చాలా శిథిలావస్థలో ఉండేది. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఆళ్లగడ్డ తాలూకా ఎమ్మెల్యే గారి దయ వల్ల ఈ రోజు మా కాన్స్టిట్యున్సీలో ఆళ్లగడ్డ తాలూకాలో కానీ మండలంలో కానీ ప్రతి ఒక్క గ్రామంలో ఈ రోజు నాడు నేడు కింద తీసుకుంటే కాంపౌండ్ వాల్స్ కానీ, స్కూల్ డెవలప్మెంట్ కానీ ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి సార్. ఉదాహరణకు తీసుకుంటే మా విలేజ్ బాచాపురం విలేజ్, నా సొంత విలేజ్ బాచాపురం విలేజ్, జీజముల్దిన్న గ్రామ పంచాయతీలో బాచాపురం విలేజ్లో ఒక స్కూల్ ఉంది సార్. జీజముల్దిన్న గ్రామ పంచాయతీలో వచ్చేసి స్పెషల్ స్కూల్ ఒకటి, మెయిన్ స్కూల్ అని 2 స్కూళ్ళు ఉన్నాయి సార్. ఈరోజు చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు ఎంతో మంది చేశారు, ఎంతో మందికి చేసిపోయినా కూడా లేని వసతి ఈరోజు మేము కల్పించి అక్కడ విద్యార్థులకు విద్యను అందిస్తూ ఈరోజు గొప్పగా మేము ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశాం సార్. వైద్యం కూడా అట్లా అనుకోవచ్చు ఏమన్నా? వైద్యం గురించి అనుకుంటే కదా సార్, ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఈ రోజుకి వచ్చేసి పేదవాడు నిరుపేదవాడు ఎవరు అనేది లేకుండా, ఉన్నవాడని లేనివాడని ఈ రోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా
1000 రూపాయల నుంచి ఎంత వరకైనా కానీ ఉచిత వైద్యంగా ఈరోజు ఏర్పాటు చేసుకొని పార్టీలకు అతీతంగా ఈరోజు ఏ కులం మతం చూడకుండా ఈరోజు వైద్యాన్ని ఈరోజు అందిగలుగుతున్నాడంటే ఇది వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందగలుగుతుంది. సో సామాన్యుడు ఒక ఎమ్మెల్యేగా ఈ రోజులల్లా డబ్బు లేని వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయా? ఎందుకు లేదు సార్, సామాన్యుడు ఎవరైనా డెమోక్రసీలో ఎవరైనా రావచ్చు. ఆర్థిక పరం అయిపోయింది కదా ఇప్పుడైతే. అలాంటిది ఏం లేదు సార్, మా ఆళ్ళగడ్డలో ఆర్థిక పరంగా ఎటువంటి లేదు. మా ఎమ్మెల్యే గారు ఈ రోజుకి కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రజలను మమేకమైపోయి ఈరోజు ప్రజలతోనే మాట్లాడి దగ్గర ఉన్నా కానీ అప్పుడు మాత్రం ఆశపడుతున్నారు కదా ప్రజలు. అలా మేము ప్రజల్లో ఏ రోజు కానీ మేము డబ్బు రూపంగా ఇచ్చి మేము ఏ రోజు ప్రజలను ఆశ పెట్టలేదు. కామన్ అయిపోయింది అంటున్నాను, కామన్ అయిపోయింది. కామన్ అయిండొచ్చు సార్, మా కాన్షియన్స్ లో అది అయితే లేదు సార్, మా కాన్షియన్స్ లో అది లేదు. ఎక్కడైనా ఉంది సార్ మా కాన్షియన్స్ లో గ్రూప్ రాజకీయం, గంగుల కుటుంబం అంటే గంగుల కుటుంబంతోనే ఎన్ని రోజులైనా కానీ ఎన్ని సంవత్సరాలైన తరబడి ఆయన టీడీపీలోనే ఆయన వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ సార్, ఎక్కడంటే ఇక్కడే మేము గంగుల కుటుంబంతోనే మేము నడవగలుగుతాం. మీరు కానీ అంటే ఏది తన అనుచరులు కానీ తన అనుచరులు కానీ ఈ రోజు మా కాన్షియన్స్ లో ఉండే ప్రతి ఒక్కరు గంగుల కుటుంబంతోనే ఉంటారు సార్, అది గంగుల కుటుంబంతోనే నడుస్తారు. మీరు అంటే ఇదైతే చేయాలి అనుకునే కొన్ని ఏమన్నా ఉన్నాయా అసలు? మీకంటే ఒక ఇన్నర్ ఎజెండా ఉందా ఈ మండలంలో రూపురేఖలు మార్చడం? ఇంకా ఉన్నాయి సార్, కొన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. కొన్ని గ్రామాలలో తార్ రోడ్ లేని సమస్యలు ఏదన్నా ఉంటే కూడా అవి కూడా ఇంకా పూర్తిగా చేయాలని చెప్పి కూడా ఈ రోజు చేస్తున్నాం సార్. ఇప్పుడు సొంతంగా ఈ రోజు మా గ్రామంలో వచ్చేసి జీజమ్ములదిన్న గ్రామంలో వచ్చేసి ఒక్కిలేరు వాగు అని చెప్పి పెద్ద ఒక్కిలేరు వాగు ఉన్నది. ఎన్నో సంవత్సరాలు దగ్గర దగ్గర 100 సంవత్సరాల నుంచి ఈ రోజు ఆ గ్రామానికి పోవాలంటే రైతులు ఈ గ్రామం నుంచి రైతుల పొలాలకు పోవాలంటే చుట్టూ దగ్గర దగ్గర 14 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు తిరిగి పొలాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది ఈ రోజు మా గంగుల బ్రిజేంద్రారెడ్డి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ రోజు ఆ బ్రిడ్జి పూర్తి అయ్యి ఈ రోజు ఆ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి దగ్గర దగ్గర చుట్టుపక్కల 10 గ్రామాలకు ఈ రోజు ఉపయోగపడి ఈ రోజు ఆ బ్రిడ్జి ఉపయోగపడుతుంది. ఓకే, ప్రజల జీవన ఆర్థిక విధానం ఏ విధంగా ఉందనుకోవచ్చు, మెరుగుపడ్డదా? ఈ రోజు ప్రజల జీవన ఆధారం అనుకుంటే సార్ మాకు వచ్చేసి ఇక్కడ కేసీ కెనాల్ ఆధారం ఉంది, తెలుగంగ కాలువలు ఉన్నాయి. ఈ రోజు వర్షాభావం పంటలు పండే సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. ఈ రోజు 2 పంటలు పండించడానికి కృషి చేసి మా పెద్దలు గంగుల జలవనరుల శాఖ సలహాదారుడు గంగుల ప్రభాకర్ రెడ్డి గారి దయ వల్ల, మా ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి దయ వల్ల ఈ రోజు వారాబందీ సిస్టమ్ పెట్టి కేసీ కెనాల్ అయితేమి తెలుగం కాలువకి అయితేమి రైతులకు ఆయకట్టు చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వాలని చెప్పి ఈ రోజు ప్రోత్సాహంతో ఈ రోజు నీరు కూడా ఇచ్చి 2వ పంట కూడా వేసుకొని ప్రతి ఒక్క రైతు ఈ రోజు సంతోషంగా ఉంటున్నాడు సార్. ఈ రోజు పర్వాలేదు, ఇప్పుడు ఈ రోజుకి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి ప్రవాహం. మీ నియోజకవర్గంలో 6 మండలాలంటే 6 జడ్పీటీసీలు 6 ఎంపీపీలు అంతా సన్నద్ధంగా ఉన్నారనుకోవచ్చా? మొత్తం మేమైతే మా ఆళ్ళగడ్డ తాలూకాలో 6 జడ్పీటీసీలు 6 ఎంపీపీలు ఎప్పుడైనా కానీ ఎన్నికలు వచ్చినా ఎప్పుడైనా మేము సిద్ధంగా మా ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి మా సాయశక్తిలో పోరాడటానికి మేము ప్రజల్లో ఉండి ప్రజలకు ఈరోజు సేవ చేస్తున్నాం. ఇంకొక 100 రోజులు అనుకుంటా, అంతేనా? అవును సార్, 100 రోజుల్లో మీరు కూడా రండి, మేము కూడా ప్రచారం చేస్తున్నాము. ఇప్పుడు ప్రజల్లో మేము మమేకమై తిరుగుతున్నాం కాబట్టి మీరు పోతున్నారు ఇప్పుడు గడప గడపకు ప్రతి రెగ్యులర్ గా పోతున్నాం సార్. ఈ రోజు గడప గడపకు మేము ఈ రోజు ఎందుకు వెళ్తున్నాం అంటే మేము చేసిన మేలు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏదన్నా చిన్న సమస్య ఉన్నా కూడా అధికారులను అక్కడికే పిలిపించి అధికారులతో అక్కడే మాట్లాడి ఆ సమస్యను 20 నిమిషాలు కానీ అర్ధగంట కానీ క్లారిటీ చేస్తున్నాం. 10 కుటుంబానికి ఏదో ఒక రకంగా లబ్ధి పొందినప్పుడు మళ్ళీ మీరు పోయి చెప్పవలసిన అవసరం ఏంది అంటే మేము ప్రజల్లో ఉండాలి కదా సార్. ప్రజల లబ్ధి పొందినా కూడా మేము ఇంకా ఏదన్నా కొందరు లబ్ధి పొందని వాళ్ళు ఉంటే కూడా లబ్ధి పొందే విధంగా ఈ రోజు మేము ప్రజల్లోకి వెళ్ళి మేము చెప్తున్నాం కదా సార్ మేము. సో మరి రేపు రాబో కాలంలో రిజల్ట్ ఎలా ఉండబోతుంది? రిజల్ట్ ఇక్కడ వైసీపీ సార్, వైసీపీ జెండా ఎగురుతుంది. నాని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే 2వసారి మళ్ళీ గెలుస్తున్నాడు. 100% షూర్ సార్, దానికి డోకా లేదు. ఏ ధైర్యంతో మీరు చెప్తున్నారు? ప్రజలు మా మీద ఉండే నమ్మకం. ఇక్కడ దాదాపు కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డ కూడా ఫ్యాక్షన్. అవును, ఆళ్ళగడ్డ ఫ్యాక్షన్ కుటుంబాలు, ఫ్యాక్షన్ రాజకీయం. ఇప్పుడు అంటే కదా, ఒకప్పుడు అయితే ఫ్యాక్షన్ లేదు సార్. మా ఎమ్మెల్యే గారు ఫ్యాక్షన్ జోలి అనేది ఈ రోజుకి ఫ్యాక్షన్ వీడాలని చెప్పి ప్రజలను ఎంతో ఉత్సాహంతో మీరు ఫ్యాక్షన్ జోలికి వెళ్ళొద్దండి, శాంతియుతంగానే మనం ఉండాలి, శాంతియుతంగానే పోరాడాలి, శాంతియుతంగానే మనం ఓట్లు వేయించుకోవాలనే విధంగానే మా ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నాడు సార్. మీ యొక్క ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు రాబోయే ఎన్నికల్లో మండల ప్రజలకు, మీ నియోజకవర్గ ప్రజలు, మా ఆళ్ళగడ్డ నియోజక ప్రజలకు కానీ మా ఆళ్ళగడ్డ మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి రాబోయే 2024 ఎలక్షన్లలో ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా గంగుల బ్రిజేంద్రారెడ్డి గాని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన ప్రతి ఒక్కరిని
మా ఆలగడ్డ నియోజక ప్రజలను ఆలగడ్డ మండల ప్రజలను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వాళ్ళకు మరి బురద అంటింది. సరే మీరు అనుకున్నా కానీ ఎంతసేపు వీళ్ళు వాళ్ళ కుటుంబాలు ఇంకా ఈ విధంగా ఉండేటట్టుగా ఏమైనా ప్రయత్నాలు ఉంటాయా? ఏ విధంగా సార్? ఇప్పుడు అందరికీ దాదాపు ప్రజలకు ఇట్లా సీజన్లో ఒక రకమైనటువంటి మత్తులు ఉంటారు. మాకు అలాంటిది ఏం లేదు సార్. ఇక్కడ మా ఆలగడ్డ కాన్షియన్స్ లో అలాంటి మతలబు ఎక్కడ లేదు సార్. మాకు గంగుల కుటుంబం అంటే అభిమానం. నేనేమనంటే చేయి తప్పడం అనేది అడుక్కోవడం. ఇది ఈ విధంగా ఉంటే వాళ్ళే చేసేటట్టుగా అంటే ఏంటి వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయితే వాళ్ళే ఇంకో వాళ్ళకి సహకారం చేసే అవకాశాలు ఉంటాయి. అలా ఏమన్నా మీరు ఆల్రెడీ చేశారా? అలాంటిది ఎక్కడ మేము చేయలేదు సార్. అలాంటి దానిలో మేము పాల్పడము. మా ఎమ్మెల్యే గారు అలాంటి దానిలో ప్రోత్సహించరు. మా ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అంటే ఆళ్లగడ్డ తాలూకా ప్రజలకు అభిమానం. ఏ ఇబ్బంది లేకుండా ఈ రోజు ఏ చిన్న పని అయినా కూడా అర్ధరాత్రి వెళ్ళినా కూడా ఈ పని కావాలి నాకు, ఈ పని చేసి పెట్టు ధైర్యంగా ఈ రోజు మా ఆళ్లగడ్డ తాలూకా ప్రజలు మా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారిని అడుగుతారు. కాబట్టి ఆ విధంగానే ఆశీర్వదిస్తారు ప్రతి ఒక్కరు. అదే విధంగా ఆశీర్వదించవలసిన అవసరం ఉందనుకోవచ్చు. కంపల్సరీగా ఆశీర్వదించారు. మీరు కోరుకున్నది అదేనా? మేము కోరుకునేది అదే. సో మీరే చూశారు కాబట్టి చూద్దాం, కాలం నిర్ణయిస్తుంది ఈ 100 రోజులలో రాఘవేంద్ర రెడ్డి గారు ఏమి చెప్పారో అదే కావాలి కోరుకుందాం. నమస్కారం సార్. నమస్కారం.